5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ కి గత 2 ఏళ్లుగా గడ్డికాలం నడుస్తోంది. ఈ సీజన్లో మొదటి మ్యాచ్ గెలిచినా ముంబై కథ మారలేదు. తొలి మ్యాచ్లో విజయం సాధించిన హార్దిక్ సేన వరుసగా 4 మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. పంజాబ్ కింగ్స్ తో కంబ్యాక్ ఇస్తారనుకుంటే మళ్లీ అదే పాత కథ రిపీట్ అవుతోంది. దాంతో కెప్టెన్ హార్దిక్ పాండ్యా మ్యాచ్ తర్వాత చాలా ఎమోషనల్ అయ్యాడు. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు 20 ఓవర్స్లో 195 పరుగులు చేసింది. 200కు పైగా స్కోర్ చేస్తుందనుకున్న సమయంలో హార్దిక్ పాండ్యా అవుట్ అవ్వడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఈ స్కోర్ను డిఫెండ్ చేసి తొలి విజయం సాధించింది అనుకున్న ముంబైకి పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, ప్రభ్ సిమ్రన్ సింగ్ షాక్ ఇచ్చారు. ఈ ఇద్దరు అద్భుత బ్యాటింగ్ చేసి 16.3 ఓవర్స్లోనే 198 పరుగులతో ముంబైని చిత్తు చేశారు. ఓటమి తరువాత హార్దిక్ పాండ్యా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు చెప్పడానికి కూడా ఏం లేదని, ఎక్కడ తప్పు చేస్తున్నామో మళ్ళీ ఇంకోసారి ఆలోచించుకోవాలన్నాడు. ఒక పర్సన్ సమస్య లేక జట్టు సమస్య లేదా ప్లానింగ్ లోనే లోపం ఉందా అనేది తెలుసుకోవాలనుకున్నాడు. బాధ్యత తీసుకోవాల్సిన సమయం వచ్చిందన్న హార్దిక్ కఠిన నిర్ణయాలు తీసుకోవాలా లేక ఇదే టీంతో ముందుకు వెళ్లాలా అనేది కూడా నిర్ణయించుకోవాలని వ్యాఖ్యానించాడు. పాండ్యా కామెంట్స్ చూస్తే వరుసగా ఫెయిల్ అవుతున్న ప్లేయర్స్ ను తరువాతి మ్యాచ్ కు తప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. వరల్డ్ టాప్ ప్లేయర్స్ లో నిండిన ముంబై ఇండియన్స్ ఈ ఐపీఎల్ లో ఇంత దారుణంగా ఓడిపోతుందని ఎవ్వరూ ఊహించలేదు. కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో విజయం సాధించిన ముంబై ఆ తర్వాత వరుసగా 4 మ్యాచ్ల్లోనూ ఓడిపోయింది. ఒక మ్యాచ్ లో బౌలర్లు విఫలమైతే మరో మ్యాచ్ లో బ్యాటర్లు విఫలమవుతున్నారు. పంజాబ్ పై ఓటమి తరువాత జట్టులో చాలా మార్పులు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.